ఈరోజు వీడియోలో చెప్పబోయే విషయం వినగానే మీరు ఒకలాంటి షాక్ వస్తుంది. ఎందుకంటే మనం సాధారణంగా కిచెన్‌లో వాడే ఒక చిన్న మసాలా వస్తువు అన్నమాట. నిజానికి డబ్బు, సంపద తలుపులు తెరిచే ఒక రహస్యం అనేది, పరిహారం అనేది దీంతో చేయవచ్చంటే మీరు నమ్మగలరా? నమ్మరు కదండీ! అయితే ఏంటంటే మన జీవితంలో పెద్ద సమస్య డబ్బు కొరత. ఎంత కష్టపడ్డా సంపాదన అనేది చేతిలో నిలవకపోవటం, అప్పులు తగ్గకపోవటం, మనసు నిండా ఆందోళన నింపేస్తుంది ఈ అప్పనేది. కానీ ఏంటి, ఒక చిన్న రహస్యమైన ఈ పరిహారం చేశారే అనుకోండి, ఆ వస్తువు ఏమిటో కాదు, జాజికాయ అనే ఒక చిన్న వస్తువు మీ ఇంట్లో ఉంటే అది కేవలం వంటల్లో రుచి కోసం మాత్రమే కాదు, అది మీ జీవితాన్ని అదృష్ట తలుపులు తెరవగల శక్తివంతమైన వస్తువు అని కూడా పండితులు అంటున్నారు. మీరు ఎప్పుడైనా విన్నారా? పూర్వకాలంలో రాజులు, వ్యాపారులు, మహానుభావులు జాజికాయని ప్రత్యేకంగా దాచుకొని ఉపయోగించేవారని. ఎందుకంటే ఇది సంపదను ఆకర్షించే అయస్కాంతం లాంటిది. ఒక్కసారి జాజికాయను సరైన విధంగా మీరు ఉపయోగిస్తే ఇక మీ ఇంట్లో ఉన్న అప్పులనేవి బయటికెళ్ళిపోతాయి. మీ ఇంట్లో డబ్బు నిలిచి పెరిగిపోతుంది. అంతేకాదు కొత్తగా డబ్బు వచ్చే మార్గాలు కూడా తెరుచుకుంటాయి అనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే చాలా రహస్యాలు, చాలా పరిహారాలు, చాలా మంత్రాలు అనేవి ఉంటాయి కాబట్టి ఈ వీడియోలో. అంతేకాదండి, మీరు వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి. ఇక ఈ జాజికాయ శక్తి ఏమిటి? జాజికాయలో ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన శక్తి దాగి ఉంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. దీన్ని మనం లక్ష్మీ కటాక్షం పొందటానికి ఉపయోగిస్తే ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. ఇది మన మనసులోని నెగిటివ్ ఎనర్జీని తొలగించి పాజిటివ్ వైబ్రేషన్స్ని సృష్టిస్తుంది. అందుకే దీన్ని ధనం లభించే గూఢమంత్రం అని కూడా అంటారు అని పండితులు అంటున్నారు. ఈ జాజికాయ రహస్యం తెలుసుకున్నవారు చెప్పేది ఒక్కటే: డబ్బు సమస్యలు ఉన్నవారు దీన్ని ఇంట్లో ఉంచిన క్షణం నుంచి మార్పు అనేది మొదలవుతుంది. అప్పులు తగ్గటం, పనులు సజావుగా జరగటం, వ్యాపారంలో లాభాలు రావటం మొదలవుతాయి. మీరు ఊహించలేరన్నమాట. ఒక్క జాజికాయ అయితే ఎన్ని మార్పులు వస్తాయో. అసలు చేతిలో నిలవని డబ్బు కూడా నిలుస్తుంది. అంతేకాదు కొత్త అవకాశాలు విపరీతంగా వస్తాయి. ఇక చెయ్యలేక మీరే అలసిపోతారనమాట. వ్యాపారం, జాబ్లో ఎదుగుదల స్పష్టంగా కనిపిస్తుంది. కుటుంబంలో శాంతి, సుఖ సంపద అనేది పెరుగుతుంది. ఇది సాధారణ వస్తువు కాదండి. మీరు దీన్ని కేవలం మసాలా చూసుంటారు ఇప్పటి వరకు, కానీ రేపటి నుంచి దీని స్టైలే మారిపోతుంది. వాస్తవానికి ఇది ఒక ఆధ్యాత్మిక ఆయుధం అనే చెప్పాలి. అద్భుతమైన ఆయుధం. మీరు దీన్ని ఇంట్లో సరైన సమయంలో, సరైన ప్రదేశంలో ఉంచితే డబ్బు సమస్యలు మీ జీవితంలో ఎప్పటికీ తిరిగి రాకుండా పోతాయి అని పండితులు అంటున్నారు. మీరు ప్రతిరోజు కష్టపడుతున్నారు, కానీ ఫలితం రావటం లేదు. అప్పులు, ఖర్చులు ఎక్కువయ్యాయి. ఇలాంటి సమయంలో జాజికాయ పరిహారం మీకు సంకట మోక్షం అవుతుందనే చెప్పాలి. ఇది మీకు ధనప్రాప్తి ద్వారాలు తెరవబోయే రహస్య తాళం చెవి అనే పండితులు అంటున్నారు. మీరు దీన్ని అమలు చేస్తే 24 గంటల్లో మార్పుని గమనించగలరు. చిన్న వస్తువు కానీ శక్తి అమోఘం. జాజికాయ ఏమిటంటే మీ ఇంటి సంపదను పెంచే ఒక పెద్ద రహస్యం. ఇది ఒక్కసారి ప్రయత్నించండి, మీరు కూడా ఆశ్చర్యపోతారు అని పండితులు అంటున్నారు. ఈ జాజికాయ రహస్యాన్ని అంటే పరిహారాన్ని ఎలా చేయాలో, దాన్ని ఎక్కడ ఉంచాలో, ఎప్పుడు ఉపయోగించాలి, ఆ అద్భుతమైన వివరాలు ఇప్పుడు ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకోపోతున్నారు. ఒక్క నిమిషం కూడా మిస్ అవ్వకండి. ఎందుకంటే ఇది మీరు ఎదురు చూస్తున్న సంపద రహస్యానికి మొదటి అడుగు అని కూడా చెప్పవచ్చు. అంతేకాదండి, మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం. అంతేకాదండి, ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. చేస్తారు కదా. ఇక వీడియోలోకి వెళదాం. ఈ పరిహారాన్ని మీరు చేశారే అనుకోండి, అద్భుతాలే జరుగుతాయి. మన జీవితంలోకి ఖచ్చితంగా వెలుగుల కిరణాన్ని తెచ్చే అద్భుతమైన పరిహారమే ఈ జాజికాయ పరిహారం అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. జాజికాయ అంటేనే అత్యంత శక్తివంతమైందని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం. అంతేకాదండి, ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. చేస్తారు కదూ.
ఏమిటంటే మనిషి జీవితానికి డబ్బనేది చాలా అవసరం. అది ఎవరికైనా సరే. అది వ్యాపారమైనా, ఏ ఉద్యోగమైనా, ఏదైనా సరేనండి. పుట్టిన పిల్లల దగ్గర నుంచి ముసలివారి వరకు కూడా ప్రతిదీ ఒకరి అవసరం కూడా డబ్బనే దాని మీదే ఆధారపడి ఉంటుందనే చెప్పాలి. ఏంటంటే మనకి సంపద శక్తి అనేది జీవితంలో బాగా ఉంటేనే మన జీవితము రంగులమయంగా, ప్రశాంతవంతంగా ఉంటుందనే చెప్పాలి. ఏంటంటే ఈ సంపద అనేది మనకి కరెక్ట్‌గా లేదనుకోండి, అప్పుడు ఎట్లుంటుంది జీవితం? బాగా డల్‌గా ఉంటుంది. అదే మనకి కావాల్సినంత డబ్బు చేతిలో ఉందనుకోండి, మనకి రంగులమయంలాగా ఉంటుంది. ఐశ్వర్యం, సౌందర్యం అన్నీ ఉండాలి. అప్పుడే జీవితం ప్రశాంతంగా ఉంటుంది. జీవితం అందంగా, ప్రశాంతంగా, మంచిగా, సంతోషంగా సాగిపోవాలి అంటే కనుక మనకి డబ్బు అవసరం. ఆ డబ్బు కోసమే ఇలాంటి పరిహారాలన్నీ చేసుకోవటం అని కూడా చెప్పవచ్చు. జాజికాయ శక్తి అమోఘం, అద్భుతమైంది. అంతం లేనిదనే చెప్పవచ్చు. అంతేకాదండి, ఈ జాజికాయతో పరిహారం చేశారనుకోండి, మీకు డబ్బనేది అయస్కాంతంలాగే ఆకర్షిస్తుంది అని కూడా చెప్పవచ్చు. దానికి ముందుగా ఏం చేయాలి అంటే నువ్వుల నూనె తీసుకోండి. తర్వాత మీరొక గాజు బౌల్ తీసుకోండి. అందులో ఈ నువ్వుల నూనెను వేయండి. అందులో ఒక జాజికాయను వేయండి. అలాగే పచ్చకర్పూరాన్ని కూడా వేసేయండి. అలాగే తులసి ఆకులండి ఒక 2, 3 వేయండి. మీరు ఈ విధంగా వేయటం వల్ల ఏమవుతుందంటే దాని శక్తి అనేది అనంతమవుతుంది. అద్భుతమైన ఎనర్జీ ఆ గ్లాస్‌లోకి అంటే మనం వేసిన వీటిలోకి ప్రవేశిస్తుంది. మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి అక్కడికి వచ్చేస్తాయనే చెప్పాలి. ఇలా చేయటం వల్ల మీ చుట్టూ ఉన్న బ్లాకేజెస్ అన్నీ కూడా తొలగిపోతాయి. మీరు డబ్బు అనేది విపరీతంగా ఆకర్షించవచ్చు అని కూడా పండితులు అంటున్నారు. ఈ పరిహారం చేయటం వల్ల ఇలా మీరు వేసి పెట్టటం వల్ల మీకు ఎక్కడి నుంచో డబ్బులు వచ్చి తీరుతాయనే చెప్పాలి. అంతేకాదండి, దీని నుంచి వచ్చే శక్తి మీ ఇంటికి ఒక రక్షణ కవచంలా ఏర్పడుతుందనే చెప్పవచ్చు. అది మీ ఇంట్లోకి డబ్బు రాకుండా ఆపే శక్తులన్నిటిని కూడా బయటికి తరిమేస్తుంది. ఆటంకాలన్నిటిని కూడా తొలగిస్తుంది. ఇలా పెట్టిన ఈ బౌల్ని ఏం చేస్తారంటే మీరు మీ పూజా గదిలో ఒక పక్కకు పెట్టేసి ఉంచండి అని పండితులు అంటున్నారు. ఇలా పెట్టి మీరు మీ సంకల్పాన్ని చెప్పుకొని ఒక పక్కకు కదపకుండా అలా ఉంచేసేయండి. అలా మీరు 11 రోజులు ఉంచిన తర్వాత మళ్ళీ దీన్ని తీసి శుభ్రం చేసి మళ్ళీ మీరు పెట్టుకోవచ్చు. ఎందుకంటే మీకు పెట్టిన మరుక్షణం నుంచే ఈ విధంగా మార్పు అనేది కనపడి తీరుతుంది అని కూడా పండితులు అంటున్నారు. ఈ తీసిన దాన్ని చక్కగా మీరు తీసుకెళ్ళి మీ ఇంట్లోనే ఎవరు తొక్కని ప్రదేశంలో చెట్టు మొదట్లో పోసేయండి. మళ్ళీ నూనె పోయండి, మళ్ళీ బౌల్లో పెట్టేయండి అని కూడా పండితులు చెప్తున్నారు. ఈ జాజికాయతో ఏమిటంటేనండి మీరు జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవచ్చు. ఇంకా వేరే పరిహారాలు వచ్చేసండి దీంతో మీరు అతి సులువుగా అందరినీ ఆకర్షించవచ్చు. మీరు ఉద్యోగం ఏమిటంటే ఈ జాజికాయ అనేది అగ్నికి సంబంధించిన ఒక మూలకమని కూడా చెప్పాలి. అంతేకాదు దీనికి బృహస్పతి గ్రహంతో కూడా సంబంధం ఉంది. కాబట్టి మీరు దీన్ని గనక పరిహారాల్లో ఉపయోగిస్తే మీరు చేసే పనులలో చాలా అంటే చాలా ఎదుగుతారనే చెప్పాలి. బృహస్పతి గ్రహం అంటేనే మనకి అవకాశాలనిచ్చే గ్రహం. అలాంటి గ్రహానికి చెందింది కాబట్టి మన జీవితంలో ఎదుగుదలను పొందవచ్చు అని కూడా చెప్పవచ్చు. మనం బిజినెస్ చేయాలన్నా, మనకి జీవితంలో పైకి రావాలన్నా, బాగా డబ్బు రావాలన్నా, ఆరోగ్యం బాగుండాలన్నా, అలాగే మనం కోరుకున్న కూడా ఈ జాజికాయతో పరిహారం చేస్తే అద్భుతంగా అవన్నీ జరిగి తీరుతాయి అని కూడా పండితులు అంటున్నారు. ఇవన్నీ జరగాలంటేనండి మనకి జీవితంలో బృహస్పతి అనేది బలం గ్రహంది ఎక్కువగా ఉండాలి. అలా ఎక్కువగా ఉండాలి అంటే దానికి సంబంధించిన ఈ జాజికాయతో చేశారే అనుకోండి, ఇక మీరు తిరుగులేని వారు అవుతారనే చెప్పాలి. ఇప్పుడు చేయబోయే పరిహారానికండి మీరు ఈ జాజికాయని పౌడర్ లాగా ఉపయోగించాలి. దీన్ని మిక్సీలో వేసి పౌడర్ చేసుకుంటే సరిపోతుంది. లేదా ఇది పౌడర్ రూపంలో కూడా మనకి మార్కెట్లో దొరుకుతుంది. ఇప్పుడు ఏమిటంటేనండి ఎవరికైనా ఉద్యోగం రాలేదు, ఉద్యోగంకి వెళ్తున్నారు ఇంటర్వ్యూకి, అలాంటి వారు ఏం చేస్తారంటే లేదండి పౌడర్ని మీ వేళ్లతో ఇట్లా 3 పించ్లు అంటే 3 చిటికెలు తీసి ఒక కవర్లో వేసండి. మీరు దేవుడి దగ్గర పెట్టి మీరు మీ సంకల్పాన్ని మీకు ఉద్యోగం రావాలి అన్న మీ ఆశను చెప్పేసుకున్న తర్వాత కాసేపు అలా నిశ్శబ్దంగా ఉండండి. తర్వాత దాన్ని తీసి మీరు జోబులో పెట్టుకొని వెళ్ళండి. లేదండి ఎవరన్నా చూస్తే ఏమన్నా అనుకుంటారు అంటే కనుక ఇంట్లో మీ బట్టలు ఉంటాయి కదండి అల్మార్లో, వాటిలలో ఈ కవర్ని పెట్టుకొని వెళ్ళినా సరిపోతుందనే పండితులు చెప్తున్నారు. అలా పెట్టుకోవటం వల్ల కూడా మీకు ఉద్యోగం వస్తుంది అని పండితులు అంటున్నారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే చాలా అద్భుతమైన మసాలా దినుసు అండి. ఆయుర్వేదంలో కూడా దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. రాత్రుల్లోనండి ఈ జాజికాయని
ఏం చేయాలి అంటే హోమాల్లో వేసి కనుక ఉపయోగిస్తే అద్భుతాలే జరుగుతాయి. హోమం మొదలైన వాటిలో ఆహుతి కోసం కూడా ఉపయోగిస్తారని పండితులు అంటున్నారు. అంతేకాదు ఇది చాలా శక్తివంతమైన వస్తువు అని మన శాస్త్రాల్లో చెప్పబడింది. మొదటి పరిహారం ఇంకొకటి ఏమిటంటేనండి, ఏ రకమైన అడ్డంకులైనా తొలగించుకోవటానికి ఏం చేయాలంటే 2 జతల తమలపాకులను తీసుకొని 2 ఆకులు తీసుకోండి. తీసుకున్న తర్వాత జాజికాయని మొత్తం లవంగాలతో కలిపి దక్షిణం వైపు ఉన్న హనుమంతుడికి సమర్పించడం ద్వారా ఏదైనా అన్నమాట, మీరు శుభకార్యానికి వెళ్ళాలనుకుంటున్నారు, మీరు ఏదైనా శుభకార్యం చేయాలనుకుంటున్నారు, అందులో మీకు తరచుగా అడ్డంకులు వస్తూ ఉంటే, అంటే అవరోధం వస్తూ ఉంటే, ఎలాంటి అడ్డంకులు ఉన్నా కూడా ఈ ఉపాయాన్ని చేస్తే సరిపోతుంది అని పండితులు అంటున్నారు. ఏమి లేదండి, చాలామంది ఏమన్నా ఫంక్షన్స్ చేయాలన్నా ఏదైనా చేయాలన్నా ఆగిపోతూ ఉంటాయి కదా. అలాంటి వారు ఏం చేస్తారంటే జాజికాయని 2 తమలపాకులు తీసుకొని ఈ జాజికాయని లవంగాల్ని కలిపి దక్షిణం వైపు గుడి ఉన్న హనుమంతుడికి సమర్పిస్తే మీకు చాలా మంచి జరుగుతుందని కూడా పండితులు చెప్తున్నారు. ఇక మీరేంటంటే ఎలాంటి అడ్డంకి కూడా మీకు ఉన్న తొలగిపోతుందన్నమాట. ఈ పని మీ పూర్తవుతుందనే చెప్పాలన్నమాట, ఎటువంటి ఆటంకాలు లేకుండా. అంతేకాదు మీరు గొప్ప విజయం కూడా లభిస్తుంది ఆ పని చేయటం ద్వారా అని పండితులు అంటున్నారు. అంతేకాకుండా ఏదైనా చెట్టు సమీపంలోనండి షమ్మి మొక్క ఉంటుంది కదండి, జాజికాయని కట్టి శని మంత్రాన్ని జపిస్తే, ఆపై ప్రతిరోజు కూడా జాజికాయని పూజిస్తూ ఉన్నారే అనుకోండి, మీ ఇంట్లో శని దోషం ఉన్న వ్యక్తి ఏ వ్యక్తిని బాధించదనే చెప్పాలి. మీకు ఎవరికైనా సరే ఏ విధమైన బాధలు ఉన్నా కూడా శని యొక్క బాధలు అవన్నీ కూడా మీకు తగలవు, అవన్నీ కూడా తొలగిపోతాయి అని పండితులు అంటున్నారు. ఏమిటంటే అశుభ శని మహాదశ అంతర్దశ అయినప్పటికీ సాడే సతి అయినప్పటికీ కూడా ఏ దోషం కూడా మీ దరి చేరదు అనే చెప్పాలి. ఇంట్లో కుటుంబంలో సుఖశాంతుల కోసం అండి జాజికాయని పసుపులో నానబెట్టి శివలింగం మీద సమర్పించడం వల్ల ఏమవుతుందంటే ఇంట్లో శాంతి అనేది నెలకొంటుంది. అంతేకాదు ఇంట్లో గోలలు అనేవి ఆగిపోతాయన్నమాట. అలా శివుడి దయ ఎప్పుడు కూడా మీపై ఉంటుందనే చెప్పాలి. ఇంకొకటి ఏమిటంటేనండి పరిహారం, ఈ జాజికాయతో పసుపులో నానబెట్టిన పసుపు యొక్క నీటిలో నానబెట్టి శివలింగంపై వేయాలండి. సోమవారం రోజైనా గురువారం రోజైనా ఇందాక చెప్పిన పరిహారము. అంతేకాదు ఒక జాజికాయ తీసుకొని ఎర్రచందనం కలిపి ఏం చేయాలంటే రావి చెట్టు యొక్క వేర్లో పాతి పెట్టడం ద్వారా ఇంటి యొక్క ప్రతికూల శక్తి ఏదైనా ఉంటే అది బాగా తొలగిపోతుంది, అడ్డంకులనే చెప్పాలి అని పండితులు అంటున్నారు. అశుభ గ్రహాలు అనేవి ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదా మిమ్మల్ని, అవన్నీ కూడా అన్నమాట తొలగిపోతాయి అన్నమాట ఈ విధంగా చేయటం వల్ల అని పండితులు చెప్తున్నారు. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందటానికి ఏం చేయాలంటేనండి జాజికాయని తమలపాకులో చుట్టండి బీరువాలో ఉంచడం వల్ల ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఈ జాజికాయని ఒక జత తమలపాకులో చుట్టి వంటగదిలో ఉంచడం ద్వారా అప్పులు కూడా తీరిపోతాయి అని పండితులు అంటున్నారు. ఇది వంటగదిలో ఎప్పుడు ఉంచుకోవటం వల్ల ఆహార ధాన్యగారం అనేది ఎల్లప్పుడు కూడా ఉండి ఉంటుంది. వివాహం కాని వారికి ఏమన్నా అడ్డంకులు వస్తూ ఉంటేనండి అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ తమలపాకులు జాజికాయ పెట్టి దారంతో చుట్టి దాన్ని చేతికి కడితే చాలు ఆ అడ్డంకులు అనేవి తొలగిపోతాయి అని కూడా పండితులు చెప్తున్నారు. అంతే కాదండి, మీరు ఉదయం లేవగానే తలుపు తీయగానే పనిచేస్తే చాలు డబ్బుల మూటతో లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు. ఈ పరిహారం చేయటం వల్ల మీకేమిటంటే 4 వైపుల నుంచి ధనం అనేది వస్తుందనే చెప్పాలి. మీకున్న కష్టాలన్నీ కూడా తీరిపోతాయి అని కూడా చెప్పవచ్చు. దీనికి కావాల్సింది ఏమిటంటేనండి నీళ్ళల్లో పసుపు కలపాలండి. అవి పసుపు నీళ్ళు అవుతాయి కదా, ఆ పసుపు నీళ్ళు కావాలి మనకి ఈ పరిహారానికి. పసుపు ఏమిటంటే మంగళకరమైందని మనందరికీ తెలుసు, అలాగే లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టమని తెలుసు, అలాగే ఈ పరిహారాల్లో పసుపు అత్యంత శక్తివంతంగా పనిచేస్తుందని కూడా తెలుసు. అలాగే ఈ పసుపు నీళ్ళల్లో మీకు కావాల్సింది ఇంకొక వస్తువు ఏమిటంటేనండి గులాబీ రెక్కలు, ఇంకొక వస్తువు వచ్చేసి చందనం అండి. కొంచెం ఈ నీళ్ళల్లో కలపాలి. ఎందుకు ఇలా అంటే రాత్రిపూట చెడు అనేది ఇంట్లోకి ప్రవేశిస్తూ ఉంటుంది. అలాంటి చెడుని మనం ఇంట్లో ఉంచుకోకుండా పొద్దున్నే బయటికి పంపించేసామనుకోండి, లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెడుతుంది. మన ఇంట్లోకి ఏది రావాలన్నా అండి మెయిన్ సింహద్వారం నుంచే రావాలి, చెడైనా సరే మంచైనా సరే. ఏం చేయాలంటే ఇలా కలిపిన నీళ్ళని తీసుకోనండి చక్కగా మీరు మీ మెయిన్ డోర్ దగ్గరండి చల్లేసేయాలి. మీ గుమ్మం మీద చల్లి తర్వాత చక్కగా క్లాత్తో తుడిచేయండి, ఎందుకంటే మళ్ళీ ఆ పవిత్రమైన నీళ్ళని తొక్కకూడదు కాబట్టి. ఉదయం లేవగానే మీరు గనక ఈ పనిని చేశారనుకోండి మీ ఇంట్లోకి ఎటువంటి చెడు అనేది రాదు, ఉన్న చెడు కూడా బయటికి వెళ్ళిపోతుందనే చెప్పాలి. లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది,
స్థిరంగా నివాసం ఏర్పరచుకొని మరి కూర్చుంటుంది. ఈ విధంగా చేస్తే ఇది చిన్న పరిహారం లాగానే ఉంటుంది. కానీ చేస్తే మటుకు ఫలితాలు అద్భుతంగా వస్తాయి అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. మీరు ఇది ఏం చేస్తారంటేనండి, వారానికి ఒకసారి లేదా 11 రోజులకు ఒకసారి మీకు వీలైతే అలా చేసుకుంటూ వెళ్ళండి. రోజు చేస్తే బానే ఉంటుంది కానీ అందరికీ కుదరదు కదండీ! అందుకనే కుదిరిన వారు చేసుకోవచ్చు. కుదిరని వారు మీరు 11 రోజులకు ఒకసారి కనీసం నెలలో ఒక 2, 3 సార్లు చేసుకున్నా చాలు. మీకు అనవసరమైన ఖర్చులన్నీ తగ్గుతాయి. అలాగే అనారోగ్యాలు కూడా పోతాయని చెప్పవచ్చు ఈ పరిహారంతో అని పండితులు అంటున్నారు.